హాయ్ అండి. ఈరోజు సోనాలికాతో గొట్లు వేయటం అనేది జరుగుతుందనమాట. చూడండి, సోనాలికా టైగరు 45 HP అనమాట. ఇది ఈ మధ్యకాలంలో లేటెస్ట్గా వచ్చిన బండి. దీనికి ఫ్లెవ్ తగిలిచ్చాడు మా బామర్ది. ఈ ఫ్లెవ్ తగిలించడం వల్ల నేను ఆ పొలంలోకి వెళ్ళాను. అప్పుడు అన్నాడు, బావ నువ్వు వేయి, నేను బయటికి వెళ్ళాలి అని అన్నాడు. అందుకే నేను వేయటం అనేది జరుగుతుంది అనమాట. చూడండి, పవర్ స్టీరింగ్ అనమాట. ఇది చాలా ఈజీగా ఉంది బండి తోలుతాకి. అదే మన మహేంద్ర అయితే మాత్రం నార్మల్ స్టీరింగ్, మాన్యువల్ స్టీరింగ్ కాబట్టి కొద్దిగా హార్డ్గా ఉంటుంది. ఇది పవర్ స్టీరింగ్ కాబట్టి చాలా ఈజీగా ఉంది. మట్టి కూడా చూడండి పూర్తిగా గట్టు పైనే పడుతుంది అనమాట. ఇలా పట్టినట్లయితే రైతులకు చాలా ఈజీగా ఉంటుంది. రేపొద్దున కలుపు వచ్చే పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది అనమాట. కలుపు చాలామంది వేస్తూ ఉంటున్నారు అన్నమాట. గట్లు అంటే ఊరిని ఏదో ఒక బెత్తడు చెంగు తెంపేసి పైకి వేస్తున్నారు, అట్లా కాదు. గట్టు వేసేటప్పుడు లోతుగా వేసినట్లయితే అక్కడ ఉన్న చెత్త మొత్తం కూడా గట్టు పైన పడిపోయే అవకాశం అనేది కూడా ఉంటుంది. సిప్పర్ గడ్డి కావచ్చు, గరిక్ కావచ్చు ఉంటుంది అనమాట గట్లు పక్కన. అది మొత్తం కూడా గట్టు పైన పడిపోయే అవకాశం అనేది ఉంటుంది. ఆ రకంగా పడినట్లయితే రేపొద్దున రైతు బాగుజేత అనేది ఉడుపు టైంలో కావచ్చు, తర్వాత దుక్కులు వేసేటప్పుడు కావచ్చు, బాగుజేత చేసుకునే పరిస్థితి అయితే ఉండదన్నమాట. చేలు నీట్గా ఉంటాయి, చూడటానికి కూడా గట్లు కూడా హైట్గా ఉంటాయి అన్నమాట. లోతు తెగినట్లయితే, లోతు తెగపోయినట్లయితే పక్క చేలో నీళ్లు ఎక్కువైనట్లయితే మన పొలాల్లోకి వచ్చి మునిగిపోవటం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకే మనం గట్లు వేసేటప్పుడు అడ్జస్ట్మెంట్స్ అనేవి కంపల్సరీగా చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్స్ అంటే గొలుసు అడ్జస్ట్మెంట్స్, జాకీ అనమాట. మనకి జాకీ అడ్జస్ట్మెంట్స్, గొలుసు అడ్జస్ట్మెంట్స్ కంపల్సరీగా చేసుకోవాలి. అట్లా చేసుకున్నట్లయితే ఆ మట్టి కంపల్సరీగా గట్టుపైనే పడుతుందన్నమాట. మనం సరిహద్దు గట్లకు వెళ్ళేటప్పుడు చాలా స్లోగా వెళ్ళాల్సిన పరిస్థితి. మన స్పీడ్గా వెళ్ళినట్లయితే ఆ చెక్కులు వెళ్ళి వేరే పొలంలో పడిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట. రైతులతో మాట పడాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే మనం సరిహద్దు గట్లు వేసేటప్పుడు చాలా స్లోగా వెళ్ళినట్లయితే ఆ చెక్కులు అనేవి కూడా ఆ గట్టు పైన పడే అవకాశం ఉంటుంది. గట్టు కూడా బాగా హైట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.